guys. Say hi, Miki. Say hi. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అద్దెంగబ్బాయి కవలే అమ్మాయి. ఏంటి మీరు లిఫ్ట్లో వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాం అనుకుంటున్నారా? లేదు లేదు, ఆల్రెడీ 90లో చూసే ఉంటారు కదా. బట్ రూమ్ టూర్ అంటే అందరు అడిగినట్టే అయితే హోమ్ టూర్ అయితే కాదు, బట్ రూమ్ టూర్ అయితే చేస్తున్నాము. జస్ట్ లెట్స్ గో. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎలా అని. ఇది లిఫ్ట్ నుండి రావచ్చు అండ్ అటు సైడ్ స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ నుండి కూడా రావచ్చు. మాది యాక్చువల్లీ 3rd ఫ్లోర్, మిగతా ఫ్లోర్స్ అని నేను తర్వాత బ్లాగ్స్లో చూపిస్తాను. ఇది మా బెడ్రూమ్ అనమాట. అండ్ ఇది అవుట్డోర్, ఇది ఒక బాల్కనీ. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం, గార్డెనింగ్ అంటే ఇంకా ఇష్టం. అండ్ ఇవన్నీ అంటే ఫ్రీ టైంలో నేను ఇలాంటి గార్డెనింగ్ అలా చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ మీరు చూసారో లేదో మా రోజ్ ప్లాంట్కి ఇక్కడ ఒక ఫ్లవర్ కూడా ఉంది. జూమ్ చేయి. ఈ సమ్మర్లో కూడా మాకు రోజ్ ఫ్లవర్స్ వస్తున్నాయంటే కొంచెం నేను చాలా అయితే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. అండ్ ఇవన్నీ క్రోటన్ ప్లాంట్స్. అండ్ ఇది చూడండి ఒకసారి, ఇవన్నీ క్యాక్టస్ ప్లాంట్స్. వీటికి ఏంటంటే అసలు మనం వాటర్ ఎక్కువ పోయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇవి ఎక్కువ హీట్ ప్లేస్లోనే ఎక్కువ గ్రో అవుతాయి. అండ్ ఇదైతే బాల్కనీ. అండ్ లిఫ్ట్లో నుంచి రావచ్చు, అండ్ ఇలా స్టెప్స్ నుంచి కూడా కింద నుంచి రావచ్చు. అండ్ ఇలా వస్తే ఇటు సైడ్ బాల్కనీ ఉంటుంది, సైడ్ బాల్కనీ. ఇది మా బాల్కనీ. క్లాస్లో ఒక వాషింగ్ మిషన్ ఉంది. అండ్ ఇది మీకు తర్వాత కూడా చూపిస్తాను. లోపలికి వెళ్ళిపోతామా. ఇదే మా బెడ్రూమ్. అండ్ ఇక్కడ చూడండి ఈ ఫ్రేమ్లో అయితే ఒక వెరైటీ ఉంది. సైడ్ నుంచి చూస్తే, ఇటు సైడ్ నుంచి చూస్తే ఒక ఫోటో కనిపిస్తుంది, ఇటు సైడ్ నుంచి చూస్తే ఇంకో ఫోటో కనిపిస్తుంది. ఇది మా అన్నయ్య మాకు గిఫ్ట్గా ప్రజెంట్ చేశాడు. ఓకే, దెన్ లోపలికి వెళ్ళిపోతాం. వచ్చండి, చాలా హాట్గా ఉందండి, ఫుల్ స్వెట్ కూడా వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళిపోతాం రండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ రూమ్. అండ్ దిస్ ఈజ్ అవర్ బెడ్రూమ్. జస్ట్ ఒక లుక్ వేసేసుకోండి. ఇది మా అమ్మాయి ఫేవరెట్ స్పాట్ అండి. ఈ కట్టనానికి వెళ్ళి దాంకొని ఇలానే రోజు బూచి అని చెప్పింది. ఈరోజు మీకు కూడా చెప్పేసింది. అండ్ ఇది మా మెయిన్ డోర్ నుంచి వచ్చిన తర్వాత ఇటు సైడ్ ఒక విండో ఉంటుంది. ఆ విండో దగ్గర ఎక్కువ ఆడుకుంటూ ఉంటుంది. అండ్ కమింగ్ టు దిస్ వాల్, స్టిక్కర్ కాదు, పెయింటింగ్, వాల్ పెయింటింగ్. అది సాయికి నచ్చి బాగా వేయించుకున్నాడు. మ్యారేజ్ అవ్వకముందు వేయించుకున్నానండి. కెమెరా బ్యాక్ సైడ్ ఉండే మాట్లాడుతున్నాడండి సాయి. ఏమో మీకు కనిపించకూడదు అనుకుంటున్నాడో ఏంటో మరి. అండ్ ఇది వస్తే ఇంక ఇవన్నీ వార్డ్రోబ్స్. ఒక లుక్ వేసుకోండి, చాలా వార్డ్రోబ్స్ ఉన్నాయి. ఎవరైనా చూస్తే అమ్మో ఇన్ని వార్డ్రోబ్స్ మీకు అని అడుగుతారు. బట్ నేను ఫస్ట్ అలానే ఫీల్ అయ్యాను, ఎందుకు ఇన్ని అని. ఒక నిమిషం వస్తున్నా నాకు. దాని గురించి నీకు కూడా మ్యాటర్ చెప్పాలి కదా. వచ్చేసా ఇంకేంటమ్మా చెప్తున్నావు, ఇప్పుడు చెప్తున్నావు ఏంటి వార్డ్రోబ్ ఏంటి, ఏంటి మ్యాటర్ అని చెప్పి. ఇవన్నీ మన వార్డ్రోబ్స్. మన కాదు ఈ వార్డ్రోబ్స్ ఎన్ని ఉన్నాయి, నా వార్డ్రోబ్స్ ఎన్ని ఉన్నాయి, మిల్కీ గారి వార్డ్రోబ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పాలి. మొత్తం నీవే కదా బుజ్జి ఇక్కడ ఉన్నవన్నీ. అబద్ధం, అంత అబద్ధం లేదండి, నిజంగా ఈ వార్డ్రోబ్స్ అన్ని సాయేవే. నిజం చెప్పు. ఈ వార్డ్రోబ్ ఎవరిది, ఈ వార్డ్రోబ్ ఎవరిది, ఇది ఎవరిది? మొత్తం నీవే. అదిగో లాస్ట్ ఒకటి నాకు ఇచ్చాడండి. ఇవన్నీ అయితే సాయివే. ఇది అంత అబద్ధం. కేవలం నాది ఒకే వార్డ్రోబ్, మిగతా అన్ని వీళ్ళవి కాదు, నావి. కూడా కాదు. ఇట్స్ ఎ గాల్ థింగ్ అంటారు మళ్ళీ అదేమన్నా అంటే. ఇవన్నీ నావే అండి. ఆ పైన లాస్ట్ లో ఉన్న పైనది, దాని కిందది, వాటి వరకు. ఈ వార్డ్రోబ్, ఇది మొత్తం అన్ని కానీ మనకి మీరే చెప్పండి, గర్ల్స్ అందరూ చెప్పండి, మనకి ఎన్నున్నా డ్రెస్సులు బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఏముండవు. కరెక్టే కదా? అవునే కదా? చెప్పండి. అవును అనుకుంటే కింద కమెంట్ చేసి మెన్షన్ చేయండి. ఉండవు అసలు నాకు డ్రెస్సులు ఏం లేవు. ఇన్ని వార్డ్రోబ్లు ఉంచుకొని డ్రెస్సులు ఏమంటారు ఎందుకు? అసలు నిజంగానే నాకు డ్రెస్సులు అంటే ఏం లేవు. ఓకే. అండ్ ఈ బైక్ గురించి చెప్పాలంటే, ఇది మేము ఆన్లైన్లో పర్చేస్ చేసాము అమెజాన్లో. మాకు బాగా నచ్చి అది తీసుకున్నాము. అండ్ కరెక్ట్గా ఈ ప్లేస్కి కూడా బాగా సెట్ అయింది అనిపించి సో అక్కడ సెట్ చేసేసాము. అండ్
నెక్స్ట్ ఏంటి అంటే ఇవి చూసారా, ఈ చిన్న చిన్నవి ఇవి అయితే మేము ఐక్యాలో తీసుకున్నాము. యాక్చువల్గా ఇవైతే కీ హోల్డర్స్, బట్ మేము ఛార్జింగ్ పెట్టినప్పుడు స్టాండ్ లాగా ఫోన్స్కి యూజ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాము. అది ఒక కొత్తగా ఒక ఐడియా వచ్చి సో ఇక్కడ అలా ఫిక్స్ చేసేసాము. అండ్ ఈ ఫ్రేమ్ ఏంటంటే ఇది ఎల్ఈడి ఫ్రేమ్. ఇది దీనికి పవర్ సప్లై కూడా ఉంది. ఒకసారి స్విచ్ కూడా ఆన్ చేసి చూపిస్తాను. ఇలా లైటింగ్ వస్తుంది అనమాట. ఇదైతే మా ప్రీ వెడ్డింగ్ పిక్, నాకు సాయికి ఫేవరెట్ పిక్ ఇది. సో ఇది ఇలా సెట్ చేయించుకున్నాం. ఈ ఫ్రేమ్ అయితే మేము హైదరాబాద్లో తీసుకున్నాము. ఈ ఫ్రేమ్ తీసుకున్నప్పుడు అయితే మిల్కీ ఇంకా పుట్టలేదు. సో మా ఇద్దరు ఫోటోని ఇలా వచ్చేసింది. అండ్ ఇది అందరికీ తెలిసిందే. అండ్ సాయిస్ ఫేవరెట్ థింగ్ ఇన్ ద హోల్ రూమ్. అండ్ ఈ టూ అయితే మా అమ్మాయి పిక్కీ ప్యాంట్స్. ఇది చాలా క్యూట్గా అనిపించి మేము తీసుకున్నాము. అండ్ ఇదేంటంటే ఇదైతే నేనే ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ మమ్మల్ని ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇది నేను ప్రిపేర్ చేశాను. ఇది జస్ట్ ఇలా ఓపెన్ క్లోజ్. ఇది ఇలా యూజ్ చేసుకుందాం అని చెప్పి లోపల క్లిప్స్ అలాంటివి పెట్టుకుంటున్నాను నేనైతే. చూడండి, నాకైతే చాలా చాలా ఇష్టము, చాలా క్యూట్గా అనిపించింది ఇది ఇలా ఓపెన్ క్లోజ్. అండ్ ఇది కూడా నేనే ప్రిపేర్ చేశాను, ఈ పీకాక్. ఇవన్నీ అప్పుడు ఆషాఢ మాసం గ్యాప్లోనే అప్పుడు చాలా బోర్ కొట్టి అప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేశానండి. అండ్ డ్రీమ్ క్యాచర్ బాగా నచ్చి అండ్ మనం అది నేనే ప్రిపేర్ చేసింది. డ్రీమ్ క్యాచర్ ఎలా దేంతో ప్రిపేర్ చేసావు అంటే చేతితోటి, ఆ పూసలతోటి, ఈకలతోటి? లేదు, అది రెడీమేడే. అండ్ మా రూమ్కి కలర్ బాగా సెట్ అయిందని చెప్పి మేము తీసుకున్నాము. అండ్ ఈ వాల్ క్లాక్ వచ్చి ఇది కూడా మా రూమ్కి బాగా సెట్ అయింది. అండ్ ఇంతకు ముందు చూపించాం కదా బైక్, దానికి కూడా మ్యాచింగ్ ఉందని చెప్పి తీసుకున్నాము. ఇది పెప్పర్ ఫ్రైలో తీసుకున్నాము. ఇది ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ ఇలా 2 sides క్లాక్ వస్తుంది. సో ఎయిట్ సైడ్ చూసిన ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాము. అండ్ ఇదేంటంటే ఇది కూడా నేనే ప్రిపేర్ చేశాను, నెక్స్ట్. అండ్ ఇది మా వాష్రూమ్. అండ్ చూడండి, ఇవైతే నాకు చాలా చాలా క్యూట్గా అనిపించాయి ఇవన్నీ స్టిక్కర్స్. సో ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ ఇటు సైడ్ వెళ్తే ఇంకో రూమ్ వస్తుంది, అది మళ్ళీ చూపిస్తాను. ఇంకా ఈ రూమ్లోనే చూపించాల్సినవి ఉన్నాయి. అండ్ ఇదైతే మా క్యూట్ కలెక్షన్స్ ఇక్కడ పెట్టుకుంటాము. ఇది కూడా నేనే ప్రిపేర్ చేశాను. అండ్ ఇదేంటంటే మేము బాలీకి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఇది బైక్ అనుకుంటున్నారు కదా, బట్ కాదు, పర్ఫ్యూమ్. ఎస్, టూ టైప్స్ ఇలానే వస్తాయి. ఇది కూడా కొంచెం క్యూట్గా అనిపించి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా బాలీలోనే తీసుకున్నాము. అండ్ ఇది ఎక్కడ బుజ్జి? హైదరాబాద్లో తీసుకున్నాము, కరెక్టే. అండ్ ఇది చూడండి గవ్వ. ఇది ఎక్కడ తీసుకున్నాను నాకైతే ఐడియా లేదు. అది నేను మాల వేసుకున్నప్పుడు కేరళలో తీసుకున్నాను. ఇటు వచ్చి ఇంకా ఇక్కడ వాళ్ళ అదే మా సర్ నేమ్ వేయించుకున్నాడు నాగస్వామి. అండ్ ఈ ఫిష్ కూడా హోమ్ సెంటర్లో కదా తీసుకున్నాం. హోమ్ సెంటర్లో తీసుకున్నాం. ఇది కూడా హోమ్ సెంటరే. అండ్ ఈ బైక్ కూడా బాలీలో తీసుకున్నాం. బాలీ స్వింగ్ దగ్గర తీసుకున్నాం. ఇది మై ఫేవరెట్ బైక్, హార్లీ డేవిడ్సన్ డ్రీమ్ బైక్. మీరు గమనించుంటే మా రూమ్ అంతా ఎక్కువ బైక్స్ కాంబినేషన్ ఉంటుంది, బికాస్ సాయికి చాలా ఇష్టం బైక్స్ అంటే. అండ్ ఈ ఫ్రేమ్ వచ్చి మా పాపకి హ్యాండ్స్ లెగ్స్ కాస్టింగ్ చేయించాము. నాకైతే చాలా చాలా ఇష్టం ఇది. అండ్ ఇప్పటికీ కూడా ఈ హ్యాండ్స్ ఈ లెగ్స్ చూస్తే చాలా క్యూట్గా అనిపిస్తాయి. చిన్న లెగ్స్, చిన్న హ్యాండ్స్. ఇక్కడ తన నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏ టైంకి పుట్టింది అవన్నీ అక్కడ మెన్షన్ చేస్తాను. ఇది తనకి న్యూ బోర్న్ ఫోటోషూట్లో పిక్. ఇది అక్కడ సెట్ చేసాము అలానే. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే
ఇది ఎవరికైనా తెలిసే ఉంటుంది ఏమో. ఇందులో వాటర్ పోసుకొని ఎస్ ఇప్పుడు రీసెంట్లీ అది ఏమంటారు ట్రెండ్ బాగా ట్రెండింగ్ అవుతుంది బాగా. ఇది మామూలుగా పోతే ఇలా వస్తుంది, దీనిలో కొంచెం వాటర్ పోతాం. అది వాటర్ పోసుకొని అది మళ్ళీ ఊదితే సౌండ్ అయితే చేంజ్ అవుతుంది. అది సాయికి బాగా నచ్చితే తీసుకున్నాడు, వాటర్ ఫిల్ చేస్తున్నాడు దాంట్లో. అండ్ ఇవి కూడా మేము హోమ్ సెంటర్లో తీసుకున్నాము. దిస్ వన్ ఓన్లీ. సౌండ్ చేంజ్ అయింది చూసారా? మా అమ్మాయి అయితే విచిత్రంగా చూసింది, ఏంటి సౌండ్ అని. అండ్ ఈ లాఫింగ్ బుద్ధస్ అయితే మేము షిరిడీలో తీసుకున్నాము. యూజువల్లీ ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి మెమరీ లాగా ఏదో ఒకటి తెచ్చుకుంటాం అనమాట. అలా తెచ్చుకొని ఇక్కడ ఇలా సెట్ చేసుకుంటా ఉంటాము. నేను కూడా కావాలకి వెళ్ళాను, ఒక మెమరీ లాగా ఆవిడ తెచ్చుకున్నాను. అండ్ ఇవి కూడా మేము షిరిడీలోనే తీసుకున్నాము. ఇది సాయి, ఇది నేను, ఇది సాయి, ఇది నేను, మా పాప. సో బాగుంది కదా అని ఇలా పెట్టుకున్నాము. వీటితో పాటు ఒక చిన్న బాయ్, ఇదే బాయ్ బొమ్మ కూడా వచ్చింది. బట్ మేము ముగ్గురమే కదా అని చెప్పి ఇలా సెట్ చేసుకున్నాము. ఇది కూడా షిరిడీనే. ఇవి సమ్వేర్ ఎక్కడ ఉంది? ఐక్యా. ఏం కావాలి నీకు? కొసి అంటే ఒకటి అన్నప్పుడు ఒకటి ఇవ్వ అని అడుగుతుంది. ఏది ఇదా? ఇక ఎందుకు అండి ఈ లాఫింగ్ బుద్ధస్ అయితే మా అమ్మాయి చాలా నచ్చాయి. ఓకే ఓకే, పుట్ హియర్. మిల్కీ డ్రెస్ చూపించు వాళ్ళకి. డ్రెస్ చూపించవా? డ్రెస్ ఇటు మిల్కీ సాసి ఎక్కడ ఉంటాయి నీవి? నీ సాసి ఎక్కడ ఉంటాయి? సాసి ఇదిగో సాసి అంటే తన లాంగ్వేజ్ లో అయితే డ్రెస్ అన్నమాట. డ్రెస్. ఓకే మా సరే తీసుకో, ఇంకా చాలు. అండ్ ఇవి స్టిక్కర్స్ అన్నమాట. ఇందాక ఫస్ట్ చూపించాం కదా మా బెడ్రూమ్లో ఒక వాల్కి ఒక ట్రీ ఉందని, దానికి మ్యాచ్గా ఉందని చెప్పి ఇది ఇలా సెట్ చేసుకున్నాము. అండ్ ఇదే అండి మా రూమ్ అయితే. అండ్ ఇటు నుండి ఇలా వెళ్తే డోర్ ఓపెన్ చేస్తే పక్కన ఇంకో రూమ్ ఉంటుంది. ఇదేంటంటే మేము అంటే మినీ ఫంక్షన్ హాల్ లాగా యూజ్ చేసుకుంటూ ఉంటాము. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ హోమ్ థియేటర్ పెట్టుకోవాలని ఒక ఐడియా ఉంది. బట్ ఎవరి రూమ్లో వాళ్ళకి టీవీస్ ఉండేసరికి సో ఆ ప్లాన్ అయితే చేంజ్ చేసుకున్నాము. బట్ కనీసం అయితే ఇచ్చున్నారు, బట్ ఇంకా మేమైతే ఫిక్స్ చేయలేదు. జస్ట్ దీని అయితే ఒక మినీ ఫంక్షన్ హాల్ అండ్ మా పిల్లలకి ప్లే ఏరియా లాగా అలా యూజ్ చేస్తున్నాము. ఒకసారి చూపించుకుంటాం. అండ్ ఇక్కడ కూడా మాకు వార్డ్రోబ్స్ ఉన్నాయి. ఇవి కూడా మొత్తం ఫిల్ అయిపోయాయండి. అండ్ మిల్కీ ఫేవరెట్ అనమాట ఈ రూమ్. ఇక్కడికి వస్తే తను ఆడుకుంటుందని. అండ్ ఇది చూడండి ఇక్కడ మిల్కీ ఈ చైర్స్ అన్ని ఏంటంటే ఎప్పుడైనా ఫంక్షన్స్ చేసినప్పుడు యూజ్ చేసుకున్నాము, కొట్టి పెట్టుకున్నాము. ఇక్కడ అన్ని మిల్కీ ప్లే ఏరియా కదా, సో తన డ్రాయింగ్స్ అలాంటివన్నీ ఉంటాయి. చూడండి మమ్మీ ఎంత బిజీగా ఉందో. ఇలా ఆడుకుంటూ ఉంటుంది ఇక్కడైతే. అండ్ ఇదైతే ఇది ఐరనింగ్ మిషన్. ఇది కింద వాటర్ ఫిల్ చేస్తే జస్ట్ ఫోమ్ లాగా వచ్చి ఫుల్ ఐరన్ అయిపోయింది అనమాట. మామూలుగా ఇది మా బెడ్రూమ్లో ఉండేది. మిల్కీ దాన్ని లాగి పడ కింద వేసేస్తుందని చెప్పి సో మళ్ళీ తన మీద పడింది ఇక్కడ షిఫ్ట్ చేస్తాము. అండ్ ఇదైతే రీసెంట్గా తీసుకున్నాము ఈ స్కూటర్. లాస్ట్ వీక్ డెక్తలానికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు ఆడుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మిల్కీకి అయితే. సో అప్పుడు ఇంకా అది కొనిచ్చే వరకు అది అసలు ఒప్పుకోలేదు. సో అప్పుడు తీసుకున్నాము. మిల్కీ ఎక్కు ఇది ఓకే అది ఎక్కుతుందంట. అదా మిల్కీ రైట్ చేయి. రైట్ ఎలా వెళ్తావు చూపి. ఎక్కు మిల్కీ ఎక్కు. మేమైతే నిజంగా షాక్ అయ్యాము. అది ఎక్కమ్మా తనకి ఇది రైడ్ చేయడం కూడా అప్పుడే వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా కొన్ని డేస్ తర్వాత ఇవన్నీ యూజ్ చేస్తాను. బట్ ఇప్పుడు ఆల్రెడీ రైడ్ చేసేస్తుంది. అండ్ ఏదో ఒక మినీ ఫంక్షన్ హాల్ మిల్కీ మామూలుగా మళ్ళీ యూజ్ చేస్తాం కదా, అవి కూడా మ్యాక్సిమం అన్ని ఇదైతే మా మమ్మీ మిషన్. మేము ఇదే
ఇదే యూజ్ చేస్తూ ఉంటాం క్లీనింగ్కి అలా. అండ్ ఈ డోర్ ఓపెన్ చేస్తే బాల్కనీ అండి. మీకు గుర్తుందా లేదో, నేను ఫస్ట్ స్టార్టింగ్లో అవుట్ సైడ్ చూపించాను మా వాషింగ్ మిషన్ అని ఇక్కడే. అండ్ ఇటు రండి ఒకసారి. మ్యాక్సిమం ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ చేసాము. ఈ డోర్ ఓపెన్ చేసిన సేమ్ బాల్కనీ అయిపోతుంది. ఫుల్ బాల్కనీ అండి ఇదైతే. మార్నింగ్ మనం ఇందాక చూసింది అయితే అటు సైడ్, అండ్ ఇది మొత్తం బాల్కనీ. ఎస్, 2 డోర్స్ వస్తాయన్నమాట, సో యూజ్ చేసుకోవడానికి. అండ్ అటు సైడ్ ఇంకో బాల్కనీ. ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇంకో బాల్కనీ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది. మన అద్దెంకి ఈ సైడ్ నుంచి చూస్తే ఫుల్ బాల్కనీ మొత్తం కనిపిస్తుంది. మా అమ్మాయి అయితే చాలా బిజీగా ఉంది చూడండి. ఏందో ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతుంది దాన్ని, ఏందో బిజీగా ఆడుకుంటుంది. యూజువల్లీ మిల్కీ ఏంటంటే ఇప్పుడైతే నైట్ 12 అయి ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు మేము వీడియో రికార్డ్ చేస్తున్నాము. మిల్కీ ఈ టైంలో ఫుల్ హైపర్లో ఉంటుందండి. మార్నింగ్ అంతా అయితే ఇలా ఉండదు, బట్ ఈ టైంలో అయితే ఫుల్ యాక్టివ్లో ఉంటుంది. దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ అవర్ నాట్ హోమ్ టూర్, అవర్ ఫ్లోర్ టూర్ వచ్చేసి. మా బెడ్రూమ్ అండ్ మా మినీ ఫంక్షన్ హాల్ ఎలా ఉందో అందరూ కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీ కోరిక ప్రకారం ఇదైతే మేము చేసాము. అండ్ మా ఫుల్ హోమ్ టూర్ కూడా మళ్ళీ చేస్తాము. ఎనీవే, మా రూమ్ టూర్ అయితే చూసేశారు కదా. వీడియోస్ అయితే చూస్తున్నారు, షార్ట్స్ చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి మా హోమ్ టూర్, నాట్ హోమ్ టూర్, రూమ్ టూర్. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీరు ఏమన్నా మా రూమ్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. తప్పకుండా వ్లాగ్స్ అయితే చేస్తాము. మాకైతే కెమెరామెన్ లేదు, ఎందుకంటే మీరే చేసుకుంటున్నాం. కొంచెం కష్టపడి ఎలాగో ఒకలాగా అయితే చేస్తాము. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ డూ లైక్, subscribe and subscribe to our channel. Adankapai Kavali Ammayi. Thank you.